ప్రవక్త గారు ఏమంటున్నారంటే అల్లా అంటున్నాడు, ఆదం సంతానం యొక్క ప్రతి మంచి పని, ప్రతి పుణ్యకార్యం కూడా ఏదైతే వాళ్ళు చేసుకుంటారో అది అతని కోసమే, పుణ్యం కోసం చేసుకుంటాడు. ఇది చదివితే ఇన్ని పుణ్యాలు వస్తాయి, అది చదివితే ఇన్ని పుణ్యాలు వస్తాయి. అది అల్లా తలిస్తే 10 నుండి 700 రెట్లు ఆ యొక్క పుణ్యం వృద్ధి చేయబడుతుంది. అల్లా అంటున్నాడు, అయితే ఉపవాసం తప్ప, ఉపవాసాన్ని అల్లాహతల ఈ కేటగిరీలోకి తీసుకురాలే, 10 నుంచి 700 రెట్ల పుణ్యంలోకి తీసుకురాలే. అల్లా ఏమంటున్నాడంటే అది నా కొరకు, ఉపవాసం నా కోసం ఉంటున్నాడు, దానికి పుణ్యాన్ని నేనే స్వయంగా ఇస్తాను. ఖయామత్ రోజున అతను నా ముందు నిలబడతాడే, అప్పుడు చూసుకుంటాడు ఆ పుణ్యాన్ని. అలా అంటున్నాడు, అది నా కోసం, నేనే దాన్ని స్వయంగా ఇస్తాను. ఎందుకంటే అతను నా కొరకు తన కోరికలను మరియు ఆహారాన్ని వదులుకున్నాడు అంటున్నాడు అల్లాహ్ తఆలా.